వెల్కమ్ టు లతా స్పెషల్. మమ్మీ ఈరోజు సండే కదా, చర్చికి టైం అవుతుంది. ఏం చేస్తున్నావు? అదే నాన్న, చర్చ్ నుంచి రాగానే తింటావని చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నానమ్మా. అబ్బా, థ్యాంక్ యూ మమ్మీ, ఫాస్ట్గా చేసాయి మరి. మమ్మీ, ఈరోజు మనం వ్యూయర్స్కి ఏమైనా మంచి మాట చెప్పాలనుకుంటున్నావా? అవునమ్మా, నువ్వు ఇప్పుడు అన్నావు చూడు, ఫాస్ట్గా చేసేయమని. అందరికీ ఇదే చెప్పాలనుకుంటున్నాను. నిదానమే ప్రధానం. ఇలా అందరూ కూడా ఆలోచించుకొని ఏ పైనైనా చేసేటప్పుడు నిదానంగా చక్కగా ప్లాన్డ్గా ఉంటే అందరికీ మంచిగా ఉంటుంది. అదే నేను ఈరోజు చెప్పాలనుకున్న మంచి మాట. థ్యాంక్ యూ మమ్మీ. అయితే నిదానంగా చక్కగా చేసే మమ్మీ. చర్చి నుంచి వచ్చి తింటూ ఎంజాయ్ చేసేస్తాను చికెన్ దమ్ బిర్యానీ. మమ్మీ, ఈరోజు రెసిపీలో ఏమైనా సీక్రెట్ ఉందా? చికెన్ సాఫ్ట్గా కుక్ అవడానికి ఒక చిన్న సీక్రెట్ ఉందమ్మా. అది మన వ్యూయర్స్కి చేసేటప్పుడు తప్పకుండా చెప్తాను. అప్పుడే నువ్వు కూడా చూసేద్దు. కానీ నువ్వు వెళ్ళి రెడీ అవ్వ మరి. నేను మన వాళ్ళందరికీ మన చికెన్ బిర్యానీ చూపించేసేయాలి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెయిట్ చేస్తారు కదమ్మా. ఓకే మమ్మీ, రండి మనం చేసేసుకుందాం. ఫస్ట్ చికెన్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకుందాం. అలాగే పసుపు కూడా యాడ్ చేసుకొని కారం కూడా యాడ్ చేసేసుకుందాం. సాల్ట్ కూడా వేసుకుందాం. అలాగే గ్రీన్ చిల్లీ, కొరియాండర్ లీవ్స్ కూడా వేసుకుందాం. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు పౌడర్ చేసి పెట్టుకోవాలి. పౌడర్ చేసిన తర్వాత అది కూడా ఈ చికెన్లో యాడ్ చేసేసుకోవాలి. ఇలా పౌడర్ అంతా వేసేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకుందాం. పీసెస్ అన్నిటికీ బాగా పట్టేలాగా కలుపుకోవాలి. 15 మినిట్స్ మూత పెట్టేసి ఇలా కలుపుకొని పక్కన పెట్టి మిగతా ఇంగ్రీడియంట్స్ తర్వాత కలుపుకోవాలి. ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఆనియన్స్, ఇవి అంటే బ్రౌన్ ఆనియన్స్ అన్నమాట, ఇవి వేసుకోవాలి. అలాగే వెనిగర్, నిమ్మరసం ఇది కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పెరుగు యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఈ పెరుగు లాస్ట్లో వేయాలి. చాలా సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట పెరుగు వేయడం వల్ల. మ్యారినేషన్కి చాలా ఇంపార్టెంట్ పెరుగు. ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ కూడా ఇందులో వేసేసుకోవాలి. మొత్తం అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టి 1 అవర్ అలా పక్కన ఉంచేసేయాలి. ఇదే బిర్యానీకి ఇంపార్టెంట్ ప్రాసెస్, మ్యారినేషన్. చికెన్ మ్యారినేషన్ అయ్యే లోపల మనం రైస్కి ప్రిపేర్ చేసేసుకుందాం. రైస్ బాగా వాష్ చేసుకొని 1:3 చొప్పున వాటర్ వేసుకోవాలి. 1 గ్లాస్ రైస్ బియ్యం అయితే 3 గ్లాసెస్ వాటర్ ఉండేలా చూసుకోవాలి, మనం ఎంత వండుకునే దాన్ని బట్టి. ఆ వాటర్ బాయిల్ అయ్యే టైంలో సాల్ట్ వేసుకొని కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఈ బిర్యానీ సరుకులన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు బాగా బాయిల్ అయ్యే వరకు మూత పెట్టేసుకుందాం. ఈ వాటర్లో కూడా ఆనియన్స్ ఫ్రై చేసాం కదా, ఆయిల్ వేసేసుకోవాలి. బాయిల్ అయిన తర్వాత రైస్ కూడా వేసేసాను. చక్కగా ఉడికిపోతుంది. ఒక 50% ఉడికిన తర్వాత మనం బిర్యానీ చేసుకునే డిష్లోకి తీసుకోవాలన్నమాట. రైస్ 50-60% అయితే ఉడికిపోయింది. చికెన్ సాఫ్ట్గా ఉండాలంటే ఒక సీక్రెట్ చెప్తానన్నాను కదండి, ఇదన్నమాట. ఈ అన్నం ఉడికిన వాటర్ని ఒక 1/2 కప్పు చికెన్ పీసెస్ మీద పోసుకొని పైన రైస్ వేసుకోవాలి. వాటర్ అస్సలు పడకుండా ఓన్లీ రైస్ మాత్రం చక్కగా పరిచేసుకోవాలన్నమాట పీసెస్ మీద.
ఇలా వేసేసుకొని చివరిగా కొంచెం నిమ్మరసం చల్లుకుని కొన్ని మనం ఉంచుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఉన్నాయన్నీ కూడా ఇలా వేసేసుకోవాలి పైన. దానిపైన కొత్తిమీర కూడా వేసేసుకొని చివరిగా మనం ఫుడ్ కలర్ ఒకటి యాడ్ చేసుకుంటే మనకు బిర్యానీ బాగుంటుంది. మిల్క్లో లెమన్ ఎల్లో కలర్ యాడ్ చేసుకుని ఇంకా అస్సలు కదపకూడదు అన్నమాట. ఫైనల్గా ఒక హాఫ్ కప్పు నెయ్యి వేసుకొని మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకుందాం దమ్ చేయడానికి. స్టవ్ మీద పెట్టి ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత సిమ్లో పెట్టేసేయాలి. సిమ్లో పెట్టి అలాగ మనకి ఇంచుమించు 1 అవర్ అన్నా పడుతుంది, 45 మినిట్స్ వరకు. ఇలాగ ఒక బరువు పెట్టేస్తే చక్కగా మగ్గిపోతుంది అన్నం. 45 మినిట్స్ తర్వాత చూస్తే మనకి చక్కగా అన్నీ ఉడికిపోయి ఉంటాయి చికెన్ పీసెస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోల కోసం ఛానల్ని ఒక్కసారి విజిట్ చేసేయండి. మీకోసం మరెన్నో వీడియోస్ నేను ముందు పెట్టడానికి రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ.